పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల్లో పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇంకా అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. 10కి పైగా ఎంపీ స్థానాల్ని గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది ఆ పార్టీ నాయకత్వం. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యశోద. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు వరుసగా నిర్వహించింది. మొన్న రీసెంట్గా గాంధీభవన్లో నిర్వహించిన పిఎస్సి సమావేశంలో కావచ్చు, తర్వాత పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కావచ్చు, తెలంగాణలో పార్లమెంటు స్థానాలని మెజార్టీ సీట్లను ఎక్కువగా కైవసం చేసుకోవాలనే దానిపైన చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనే దానిపైన అయితే చర్చ జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలను, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో అధికారంలో రావాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసంకి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లనే దానిపైన చర్చలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణకు సంబంధించిన అంటే మొత్తం ఉమ్మడి 10 జిల్లాలు ఉంటాయి. ఇవాళ 5 జిల్లాలకు సంబంధించిన నేతలతో ఇవాళ సమావేశమయ్యారు. రేపు మరొక 5 జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఇవాళ 5 జిల్లాలకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాదు ఈ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఏఐసిసి వేసింది. దాంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఇన్ఛార్జీలను కూడా నియమించింది. అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఒకటి హైదరాబాద్ ఎంఐఎం రెగ్యులర్గా అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందుతుంది. ఇక మిగిలిన 16 స్థానాలపైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి పనిచేయాలి, మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మెజార్టీ స్థానాలు అంటే 10+ స్థాయిలో కూడా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితే కనబడుతుంది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 స్థానాలకు పైగా ఇచ్చినట్లయితే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మరింత దోహదం చేసినట్లు, తెలంగాణ నుంచి దోహదపడినట్లు కూడా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతల ఒక అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు స్థాయిలో కూడా పార్టీ నేతలు కూడా సమన్వయంతో పనిచేయాలి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచేలాగా పనిచేయాలి. ఇటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అభయస్థం కింద ఇస్తున్న 6 గ్యారంటీలను కావచ్చు, ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల భరోసా ఇచ్చాము. అదేవిధంగా మిగిలిన గ్యారంటీలు కూడా త్వరలోనే కూడా వాటిని కూడా అమలు చేస్తామనేది కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ నేతలు బలంగా తీసుకెళ్లాలని కూడా ఇటు పార్టీ అధినేత అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశారు. ముందుగా ఆదిలాబాద్కు సంబంధించిన జిల్లాలతో ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించిన నేతలు ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా సీతక్క ఉన్నారు, మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్కతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఓడిపోయిన నేతలు, పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలందరూ కూడా హాజరయ్యారు. అంటే అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే గడ్డం వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా గడ్డం వినోద్, దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎడమ బొజ్జు, మరికొంతమంది నేతలు కూడా ఈ సమావేశంలో భేటీ అయ్యారు. అంటే ప్రధానంగా గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టులేదు. కానీ మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా మెజార్టీ ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి అసెంబ్లీ సీట్లను సాధించింది. అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తర్వాత ఎక్కువగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా బలోపేతమైంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే లక్ష్యంగా, అదే వ్యూహంతో ముందుకెళ్ళాలి. అక్కడ లోటుపాట్లు ఏమన్నా ఉన్నా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా చర్చించుకొని క్లియర్ చేసుకోవాలనేది కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిన జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరు ఎంసీహెచ్ఆర్డీకి చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి సమావేశం మొదలు కానుంది. కానీ కొంతమంది నేతలు ఆలస్యంగా రావడం వల్ల ఆ సమావేశం కొద్దిగా ఆలస్యంగా మొదలైంది. ప్రజెంట్ అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతల సమావేశం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. తర్వాత మెదక్, తర్వాత నిజామాబాద్, తర్వాత హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన
సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతోని ఈ సమీక్ష సమావేశం కలవుతుంది. ప్రధానంగా ఒకటే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుపొందాలి, దానికి సంబంధించిన ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. అంటే అభ్యర్థులు ఎవరు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం. చాలామంది ఇప్పటికే ఆశావాళ్ళు అయితే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉందని చాలామంది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒకరిద్దరు పేర్లే ప్రధానంగా వినపడుతుంది. అక్కడ పెద్దపల్లి నుంచి వెళ్ళి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పేరు పెద్దపల్లి నుంచి వెళ్ళి వినపడుతుంది. అదేవిధంగా భువనగిరి నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకరి పేరు వినపడుతుంది. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు, మిగిలిన మొత్తం 15 పార్లమెంట్ నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు 2 తీసేస్తే 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 3, 4, 5 పేర్లు కూడా వినపడుతుంది. వీటన్నిటినీ ఇప్పటికే PCC నోటీసులో ఉన్నాయి, AICC నోటీసులో కూడా ఉంది. వాళ్ళ పేర్ల మీద ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సర్వేలు కూడా ఒకవైపు చేస్తున్నారు. అంటే అభ్యర్థుల ఎంపిక ఏదేమైనప్పటికీ కూడా చివరి దశలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా గెలిచేలాగా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఆ పార్లమెంటు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, అసెంబ్లీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయాలని అయితే ఒక దిశానిర్దేశం అయితే సీఎం PCC చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలిసింది. ఇవాళ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం ఉంటుంది. రేపు మిగిలిన 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం కొనసాగబోతుంది. థ్యాంక్ యూ రాజు. MCHRDలో జిల్లాల నేతలతో సమావేశమయ్యారు PCC చీఫ్ సీఎం రేవంత్. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేస్తున్నారు. జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు వారీగా మంత్రులకు బాధ్యతల్ని అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. 10కి పైగా ఎంపీ స్థానాల్ని గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది ఆ పార్టీ నాయకత్వం.